హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మౌలిక ముచ్చట్లు. చూసారు కదని మా గంగ వీడియో. గంగకి వెళ్ళేసి వచ్చిన తర్వాత దేవుడిని ఇంట్లో పెట్టి 12 తర్వాత బియ్యం సుంకిస్తారనమాట. ఈ బియ్యం సుంకించడం ఇంట్లో పండుగ కానీ పెళ్ళిళ్ళ టైంలో చేస్తారనమాట. ఈ బియ్యం సుంకించడు రోలు ఇంకా ఇసుర్రాయిలతో చేస్తారు. మాకు సిటీలో రోలు ఇసుర్రాయి పెద్ద పెద్దగా లేకపోవడంతో నాగబంధనానికి కంకణాలు కట్టి అది రోల్ టైప్లో చేసి అందులోనే బియ్యం పోస్తామన్నమాట. కొలిసి పోస్తారు. కొలిసి పోసిన తర్వాత దంచిన తర్వాత మళ్ళీ కొలుస్తారు. అంటే దంచిన తర్వాత కొన్ని బియ్యం ఎక్కువ వస్తాయి అనమాట. ఎక్కువ వచ్చినప్పుడు అవి మనకి అరకత్ అని చెప్పేసి అంటారనమాట. ఈ వీడియోలో చూసేయండి మేము ఎలా చేసాము. అలా కొన్ని బియ్యాన్ని దంచిన తర్వాత మళ్ళీ ఇసుర్రాయిలో ఎలా అయితే గుంజుతామో అలాగే ఇసుర్రాయిలో అన్నట్టు ఇట్లా దీంట్లో కూడా అంటామన్నమాట. ఇలా కొంతసేపు అయిన తర్వాత ఆ స్టోరీ అయిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని కొలుస్తారనమాట. ఈ బియ్యం కూడా మేము జోగెత్తుకొచ్చిన బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంని జుంకిస్తారనమాట. ఎల్లమ్మ కొట్నాలే ఇదండి బియ్యం సుంకించడం. ఇది అయిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని రేపు ఉదయాన్నే నైవేద్యం వండుతారనమాట. ఈ నైవేద్యాన్ని రేపు మల్లన్నకి ఎల్లమ్మకి ఎక్కిస్తారనమాట. మల్లన్నకి సూర్యబోనం అవుతుంది, ఇంకా ఎల్లమ్మకి బోనం ఎక్కిస్తారు. ఇంకా ఇది బియ్యం వండేటప్పుడు నోటిప్పులు మాత్రం పడద్దనమాట, జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి.